బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయింది. డే 2 ట్రిప్ స్టార్ట్ అవుతుంది. ఇంకా హోటల్ మంచి హిల్ స్టేషన్లో ఉంది. చూడడానికి వ్యూ అయితే చాలా బాగుంది. ఈ దొంగలిద్దరూ రోజ్ ఫ్లవర్స్ను తస్కరించారు. డే 2 జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఈరోజు డే 2 జర్నీలో మనం ఒక ఓల్డ్ విలేజ్కి అయితే వెళ్తున్నాం. అది ఒకప్పుడు ఓల్డ్ విలేజ్, ఇప్పుడైతే టూరిస్ట్ అట్రాక్షన్గా మారిపోయింది. సిటీ కూడా చూడడానికి చాలా బాగుంది. రివర్స్ ఉన్నాయి, గ్రీనరీ ఉంది. చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది. ఓల్డ్ విలేజ్కి అయితే వచ్చేసాం. మనం చెక్ ఇన్ కంప్లీట్ చేసుకుని లోపలికి అయితే ఎంటర్ అవుదాం. తనే మా ట్రిప్ ఏజెంట్, ఈ ట్రిప్కి ఆర్గనైజర్ ఆమె. నమస్తే కా. లోపలికి ఎంటర్ అయిపోయాం. ఇంకా ఇక్కడ మనం ఓల్డ్ రైస్ మిల్ని అయితే చూడొచ్చు. అప్పట్లో రైస్ మిల్ ఎలాగ ఉండదో ఒకసారి ఒక లుక్ వేయండి. నెక్స్ట్ మనం సిరామిక్ ఐటమ్స్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ అన్నీ కూడా సిరామిక్తో చేసినవి. మంచి మంచి గ్లాసులు ఉన్నాయి, షోకేస్ ఐటమ్స్ అవన్నీ బాగా చేశారు. ఇవి స్పూన్స్ అన్నమాట, చిన్నపిల్లలకి ఫీడ్ చేసే స్పూన్స్ కూడా డిజైన్ చెట్లు ఉన్నాయి, గ్లాస్తో చేసిన చెట్లు అన్నీ బాగుంటాయి. ఇక్కడ చైన్స్, ఇవన్నీ రింగ్స్, గ్లాస్తో చేసిన రింగ్స్, రోజ్ రింగ్స్. అది ఊరికే మోడల్గా పెట్టారు. దాని లోపల ఇంకా ఏదో డిజైన్స్ ఉన్నాయి అన్నీ. ఇక్కడ ఏదో గ్లాస్ బ్రిడ్జ్ మీద ఉంది, కానీ లోపలికి వెళ్ళలేము. సూపర్గా ఉంది, గుహలా ఉంది, గుహలాగా ఉంది. చాలా బాగుంది. ఇవన్నీ ఎలా బిల్డ్ చేస్తారో అర్థం కాలేదు. ఫుల్ డార్క్ అయిపోయింది లోపల. చెట్ల మధ్యలో ఉంది ఇది. కింద ఏమో టైల్స్, రాళ్ళు, కానీ ఇవి రియల్ చెట్లు కాదనమాట. అంతా ఇది ఫేక్. ఇవన్నీ ప్లాస్టిక్తో చేస్తారు. ఈ చెట్లు అయితే రియల్ కాదు, కానీ రియల్గానే ఉన్నాయి. ఇక్కడ బర్డ్స్ ఫ్లై అవుతున్నాయి పైన. మష్రూమ్స్ ఉన్నాయి, కానీ ఇవన్నీ గ్లాస్తో చేశారు. బాగున్నాయి. ఈ హంస బౌల్స్ హార్ట్ షేప్ ఉన్నాయి. హంస బౌల్స్ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాం మనము. వావ్. ఇక్కడ ఏదో బాగా చెట్లు ఉన్నాయి, పూలు అయితే బాగా వచ్చాయి. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. మనం కిందికి కూడా వెళ్ళొచ్చు. మధ్యలో స్టీమ్ కూడా. ఇక్కడంతా ఇది ఒక థీమ్గా సెట్ చేశారు వీళ్ళు. ఈ ప్లేస్ ఫోటోగ్రఫీకి అయితే చాలా బాగుంది. అక్కడక్కడ ఫ్లవర్స్ని సెట్ చేశారు. మంచి విలేజ్ వైబ్ అయితే ఉంది. మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇక్కడ.
ఇక్కడ ప్రొజెక్టర్తో మంచి ఎల్యూషన్ అయితే క్రియేట్ చేశారు. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడ నుంచి అక్కడ పైకి ప్రొజెక్ట్ చేస్తుంది. మళ్ళీ అక్కడ కూడా ఒక ప్రొజెక్టర్ ఉంది పైన. అక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది వేరే దానికి అనుకుంటా, అది వేరే దానికి. విలేజ్ చూడడానికి అయితే చాలా పెద్దదిగా ఉంది, చాలా విస్తీర్ణం ఎక్కువగానే ఉంది. ఇక్కడికి పర్ఫార్మెన్స్ చేశారు. పర్ఫార్మెన్స్ వాళ్ళు డ్యాన్స్ చేస్తారు ఇప్పుడు. ఇంకా హలో హలో几夫几妻，木兰当户织。不问机杼声，惟闻女叹息。问女何所思？问女何所忆？女亦无所思，女亦无所忆。మనం ఇక్కడ క్యాండీ మిషన్ అయితే చూడొచ్చు. ఈ మిషన్ ద్వారా మనం క్యాండీ తీసుకోబోతున్నాం ఇప్పుడు. ఇప్పుడు మన చేతిలోకి వస్తుందన్నమాట. వచ్చేసింది. ఇలా ఉందన్నమాట కాటన్ క్యాండీ. టేస్ట్ చేసి చూద్దాం. టేస్ట్ అయితే సూపర్ ఉంది, స్వీట్గా బాగుంది. ఇక్కడ మేకులు దించే ప్రోగ్రామ్ ఏదో నడుస్తుంది. ఈ మేకులు బెండ్ అవ్వకుండా స్ట్రైట్గా ఫాస్ట్గా దించిన వారికి కొన్ని కూపన్స్ ఇస్తారు. ఆ కూపన్స్ ఇచ్చి మనం కొన్ని గేమ్స్ కానీ చాక్లెట్స్ కానీ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ గోల్డ్ స్మిత్ వర్క్ అయితే నడుస్తుంది. ఇదంతా కూడా ఈ విలేజ్లోనే నడుస్తుంది. ఇతను 7th సెన్స్ సినిమాలో డోంగ్లీలా ఉన్నాడు కదా. మార్నింగ్ సెషన్లో ఓల్డ్ విలేజ్ చూశాక మనం మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తీసుకున్నాం. ఇండియన్స్ కోసం సపరేట్ డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మోస్ట్లీ మనం అన్ని తినగల ఐటమ్సే పెట్టారు. చికెన్ ఉంది, తర్వాత కేఎఫ్సి టైపు చికెన్, జ్యూస్ అన్నీ అరేంజ్ చేశారు. లంచ్ ఫినిష్ అయ్యాక మన వాళ్ళు లేడీస్ కొన్ని ఫొటోస్ కూడా దిగారు ఇక్కడ. నెక్స్ట్ మనం స్ట్రీట్ షాపింగ్కి వచ్చాం. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది అండ్ లైట్గా వర్షం కూడా స్టార్ట్ అవుతుంది. ఈ క్రౌడ్ చూస్తే నాకు బెంగళూరులో చిక్పేట అండ్ హైదరాబాద్లో కోటి అలా కనిపిస్తుంది.
Hello，你叫什么名字？我叫肖玉璇肖玉璇。 ，yes，你多大了？我20， 20。哦，OK OK。再见。拜拜。షాపింగ్ కంప్లీట్ అయ్యాక మనం రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాం. అలా 2 days ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ట్రిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. జై హింద్.